ప్రస్తుతం మనం యశోద హాస్పిటల్ దగ్గర ఉన్నాం. నిన్న గోరక్షక్ దళ్ కార్యకర్త యాక్టివిస్ట్ అయినటువంటి సోనూ సింగ్పై ఎంఐఎం సంబంధించిన ఇద్దరు వ్యక్తులు దాడి చేసి కాల్పులు జరిపారు. ప్రస్తుతం అతను ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అసలు నిన్న ఇన్సిడెంట్ ఏం జరిగింది, ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి నిన్న ఎవరైతే ఆ సోనూ సింగ్ను కాపాడి హాస్పిటల్ చేర్చాడో పవన్ అన్న మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. అసలు ఏంటి అసలు ఇష్యూ ఎక్కడ జరిగింది? పోలీసులు మీరు పోయి రక్షించేదాకా కూడా ఎందుకు ఎవరు హాస్పిటల్ తీసుకుపోలేదు? నిన్న సాయంత్రం నాకు 6:30కి ఫోన్ వచ్చింది. మా శ్రీధర్ అన్న ఫోన్ చేసి సోను మీద ఇట్లా ఫైరింగ్ జరిగిందనగానే నా ఇంట్లో నుంచి మేము మా కార్యకర్తలు అందరం కూడా స్పాట్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళడానికి నాకే అప్పటికి ఒక అర్ధగంట అయింది సంఘటన జరిగి. నేను వెళ్ళడానికి అదొక అర్ధగంట అయింది. అంటే దాదాపు గంట సేపు పట్టింది మనకు టైం. అక్కడ నేను పోయే వరకు అక్కడ సోను చుట్టూ 10 మంది పోలీసు వాళ్ళు పడ్డారు, కానీ కనీసం ఎవ్వరు కూడా హాస్పిటల్ తీసుకునే ప్రయత్నం చేయలేదు. అంటే తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంఐఎం చెప్పుల కింద ఎంఐఎం కోడ్లకు ఎంత ఘోరంగా పనిచేస్తుందనే ఒకటి మన బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఒక మనిషి హ్యుమానిటీ గ్రౌండ్స్ మీద అందరికి ఒక మానవత సంకల్పం ఉండాలి, వాళ్ళని తీసుకొని హాస్పిటల్ జాయిన్ చేయాలని చెప్పి కూడా సిగ్గుశరం లేకుండా పోలీసు వాళ్ళు నేను పోయే వరకు కూడా అందరూ అక్కడ నిలబడ్డారు. నేను తీసుకెళ్ళి ఇలా కార్లో తీసుకెళ్ళి మేడిపల్లి శ్రీకర్ హాస్పిటల్ తీసుకొస్తే అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ తరలించారు. కానీ సిగ్గుమాలిన చర్య ఏంటంటే ఇలా పోలీస్ డిపార్ట్మెంటు ఎఫ్ఐఆర్ కాపీలో ఒక వాళ్ళు ఒక మెసేజ్ రాసుకురు. ఏమంటారు వాళ్ళు ఏంటంటే, మేమే హాస్పిటల్ బ్లూ కార్డ్స్ స్పందించి పెట్రోల్లో హాస్పిటల్ తరలించారని చెప్పి. ఇదే ఇబ్రాహిం గాడు నా మీద అటాక్ చేసిండు 2 నెలల కింద. ఇంతకుముందుకు ఒడిశాలో 2 పోలీసులను చంపిండు, బండెక్కిచ్చి జైల్లో ఉండు. ఇక్కడ ఉన్న గోరక్ష కార్యకర్తలను ప్రతి ఒక్కరి మీద వాడు దాడి చేసే ప్రయత్నం చేసిండు. వాడిని కంట్రోల్ చేయలేకపోతున్నారు మీరు. ఆ అసద్ కానీ అక్బర్ కానీ చూసుకొని రెచ్చిపోతున్న ఈ కొడుకులు వీటితో పాటు ఎంఐఎం ఎమ్మెల్సీ ఆడ రహమత్ బేగ్ గాడు ఎక్కడ గోరక్ష కార్యకర్తలు బండి పట్టుకుంటే అక్కడికి రావడం, పోలీసు వాళ్ళని సిఐ రూమ్లో కూర్చొని అరే నువ్వేనవరా ఏసీపీ ఏడునవరా నువ్వు రారా ఇడికి ఆవులను వదిలిపెట్టుకొని పోవడం, లవ్ జిహాద్ కేసులు అయితే లవ్ జిహాద్ కార్యకర్తల మీద కేసులు పెట్టడం, దేవాలయాల కాడ ఏమన్నా దేవాలయాల భూములు ఉంటే ఆడికి రావడం, ప్రతి దగ్గర ఇంత డిస్టర్బెన్స్ నడిస్తే అరాచకం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇంతకుముందుకున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఏమీ కూడా చేయలేకపోతున్నారు ఎంఐఎం కొడుకులని. పోలీసులు చెప్తున్నది ఏంటంటే 5 లక్షలు డిమాండ్ చేశారు, ₹1 కోటి వరకు నష్టం జరిగింది అనేది వీళ్ళ వర్షన్ చెప్తా ఉన్నారు. అందులో వాస్తవం ఉంది అసలు? అన్న ఈ 5 లక్షలు ₹1 కోటి ఏదో డిస్కషన్ వచ్చింది కదా, అసలు పోలీసు వాళ్ళకి ఎన్ని మామూలు పోతున్నాయి ఇలాగని అంటున్నాను. అసలు పోలీస్ వ్యవస్థలకి హైవేల మీద సిటీ లోపలికి రావడానికి డైలీ 1500 నుంచి 2000 ఆవులు ఎద్దులు అన్నీ కూడా స్లాటర్ హౌస్లోకి వస్తున్నాయి. హైదరాబాద్లో ఎన్ని ఇల్లీగల్ స్లాటర్ హౌస్లు నడుస్తున్నాయి. అసలు పోలీసులకు ఎంత మామూలు పోతున్నాయి. ఇలా మా గోరక్ష కార్యకర్తలు రోడ్డు మీదకి పోతే బండి పట్టుకుంటే కొట్టిరని చెప్పి, పైసలు గుంజుకురని చెప్పి, చైన్లు గుంజుకురని చెప్పి అలాంటి అందరు కార్యకర్తల మీద బదలాలు లేపుతారు కదా. అసలు పోలీసులకు ఎన్ని మామూలు పోతున్నాయో మనం డేటా తీయాలి. అసలు వాళ్ళు ₹1 కోటి బిజినెస్ చేస్తున్నారు వీళ్ళకి తెలుసా? అంటే వాళ్ళకి లింక్ ఉన్నట్టే కదా. 5 లక్షలు తెస్తా అంటారు, 5 లక్షలు ఎడికి ఇస్తారండి కార్యకర్తలకు ఓడిస్తాడు. ఇవాళ ఇక చూస్తే గోరక్ష కార్యకర్తలు అందరూ సామాన్య మద్దతు కుటుంబం నుంచి వచ్చారు. అందరూ కూడా వాళ్ళకి నేర్పిన సిద్ధాంతము గోమాత వాళ్ళ ప్రాణాలు చూసుకోబట్టి అందరూ ప్రాణాలు తెగించి ఇలా బయటకు వచ్చి కొట్లాడుతారు. పనిచేసే కార్యకర్తలను బదిలాం చేయడం అనేది పోలీసు వాళ్ళు. మీకు దమ్ముంటే స్లాట్ రోజులు పనిచేయండి, మేము బయటికి రాం, మీరు పట్టుకోండి గోరక్ష, మీ పని మేము చేస్తున్నాము. మీరు సిగ్గు లేకుండా మీరు పోలీస్ స్టేషన్లో వండుకొని మమ్మల్ని అంటారు కదా. దీని మీద ఈ 5 లక్షలు అవుతుందో ₹1 కోటి అవుతుందో డీలింగ్లు పోలీసు వాళ్ళకి తెలిసి ఉంటాయి డీలింగ్లు. ఎందుకంటే వాళ్ళకి మామూలు పోతున్నాయి కానీ నెలకు మామూలు పోతున్నాయి కాబట్టి వీళ్ళు గోరక్ష కార్యకర్తల మీద దాడులు చేసిన వాళ్ళు ఎవరి మీద కూడా నా మీదనే కారు పెట్టి అవుటర్ రింగ్ మీద కుదురుతాయి. ఇంతవరకు అన్ని మీద చర్య తీసుకోలే. ఒకవేళ ఆ రోజే తీసుకుంటే ఇలా ఈ ఇన్సిడెంట్ కాకపోతున్నాయి. కానీ నా సాయంత్రం దీన్ని గోరక్షదాలు కూడా విహెచ్పి నుంచి అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. వాని మీద పీడీ యాక్ట్ వేసి వాని లోపలేయాలి, లేకపోతే నిజామాబాద్లో చేసినట్టు వాని ఎన్కౌంటర్ చేయాలి. ఎన్కౌంటర్ చేస్తేనే ఇది సమాజం బాగుపడుతుంది. లేకపోతే మేమేం చేయాలో మేము కూడా డిసైడ్ అవుతాం. ఎంఐఎంఓలే కాదు, హిందుత్వ సంఘాలు హిందూ నాయకులు కూడా చట్టాన్ని చేసుకున్న సత్తా ఉంది. మేమేంటంటే గౌరవిస్తాం, హిందువులం చట్టాలను గౌరవిస్తున్నాం. మీతో కాదు లేదనుకుంటే చెప్పండి, మేమేం చేయాలో మేము రెడీగా ఉన్నాం, చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ దగ్గర రివాల్వర్ ఉన్నట్టు గతంలో ఎప్పుడన్నా మీరు చూసారా? వాళ్ళ దగ్గర రివాల్వర్ ఉన్నట్టు పోలీసులకు నిజంగా తెలుసా అన్న? ఒక బండి గోరక్షకు చేస్తున్నామంటే మనము ఒక బండి ఆవుల బండి వస్తుందంటే పెట్రోల్ ఉంటాయన్న వాళ్ళకు ఎస్కాట్ పెట్టుకుంటారు. ముందుడు ఒక 2 వెహికల్, వెనుకొక 2 వెహికల్. బండి అక్కడ భువనగిరి నుంచి వస్తుందంటే గట్కేసారికి ముందుకి అప్పటి నుంచి ఒక బండి ఫాలో అయ్యకుండా వస్తుంది వాళ్ళని. వాళ్ళ బండ్ల తల్వార్లు ఉంటాయి, కత్తులు ఉంటాయి, గండ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయలేకపోతుంది.
మొన్న మా కార్యకర్తలు చిన్న గొడవ ఒక మూతి వలిగితే మా వాళ్ళని 15 రోజులు రిమాండ్ చేసారు. డకైటీ కేసులు అన్న మా మీద పెడితే, దొంగతనాల కేసులు, డకైటీ కేసులు, డకైటీ గలంలా కనిపిస్తున్నాం మేము బజరంగ దళ కార్యకర్తలు మనం మీకు. ఇలా సమాజానికి చెప్తున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ మీరు యూనిఫామ్ వేసుకుండొచ్చు, మీ దాంట్లో కూడా హిందువులు ఉంటారు, మీ కుటుంబానికి ఏమైనా అవసరం వచ్చినా కానీ రావాల్సింది మాలాంటి కార్యకర్తలే. మీ డిపార్ట్మెంట్ చేతులు ఎత్తేస్తే బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి సిచ్యువేషన్స్లో ఇందులోకి అప్పుడు నిలవాల్సింది ఈ బజరంగ దళ కార్యకర్తలే, గోరక్ష దళ కార్యకర్తలే, విహెచ్పి నాయకులే. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ విషయం మీద. ఈ సోను సింగ్ ఒంటరిగా పోయిండా అడ్డుకోవడానికి? అంటే సోను సింగ్ని ట్రాప్ చేసి ఒక ఇన్ఫార్మర్ త్రూ వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అక్కడికి పిలిపించి ఒక్కరిని కావాలని చెప్పి ఇరికిచ్చి అది సంఘటన జరిగింది. అది మనం అందరికీ మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ పోయినప్పుడు కూడా వాళ్ళకి తెలుసు నిజాలని చెప్పి. కానీ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయిగా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా వివరిస్తుంది ఎంఐఎంకి తొత్తు కాంగ్రెస్ పార్టీ, వీళ్ళిద్దరికి తొత్తు పోలీస్ డిపార్ట్మెంటు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళే చేస్తుంది. ఇప్పుడు మనం చూడండి, ఇబ్రాహిం ఖాన్ డేటా తీయండి ఒకసారి. ఇబ్రాహిం ఖాన్ అసద్ ఖాన్తో, అక్బర్ ఖాన్తో వాళ్ళతో ఫోటోలు, వాళ్ళ పార్టీల కీలకమైన సభ్యులు, ఆడో కార్పొరేటర్, ఒక 2-3 కార్పొరేటర్లు ఉంటారు, వీళ్ళందరూ కలిసి రోడ్ల మీద తిరుగుతుంటారు. జూబ్లీస్ ఎన్నికల కోసం, వీళ్ళకు స్వార్థం కోసం ఈరోజు ఒక గోరక్ష కార్యకర్త మీద పైసల నపంతో, డబ్బుల నపంతో బదలాం చేస్తున్న సంఘటన మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. మనం ఇంత చిల్లర రాజకీయాలు, ఇంత చిల్లర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే ఎక్కడ కూడా చూడలేదు. ఇన్సిడెంట్ సంబంధించి గతంలో సోను సింగ్ ఎట్లాంటి యాక్టివిటీస్లో పాల్గొనేవాడు మీతో పాటు, అంటే గోరక్షక్ దళ సోను నిజాయితీ గల కార్యకర్త, ఎప్పటి నుంచో కూడా బజరంగ దళలో అటు గోరక్ష దళలో పనిచేస్తుండు. ప్రతి హిందూ సంస్థ, ఎందుకంటే వాళ్ళు వాల్మీకి సమాజానికి చెందిన కార్యకర్త. ఓల్డ్ సిటీలో పనిచేస్తుంటే ఈ మధ్య అక్కడ షిఫ్ట్ అయిపోయింది, ఇల్లు తీసుకొని అక్కడ ఉంటుంటే రీసెంట్గా అక్కడ అంతా ఏంటంటే గట్కేసర్, షామీర్పేట్, విజయవాడ హైవేలలో అన్నీ కూడా గోవులు వస్తుంటాయి అనమాట. ఈ హైవేల నుంచి వస్తాయి. మేము ఏం చేస్తామంటే సిటీలోకి వస్తే మాకు చేయి జారిపోతుంది, ఎందుకంటే ఇక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, కార్యకర్తలను దాడి చేస్తుంది. అంటే మేము ఏం చేస్తున్న ప్రయత్నం అక్కడనే ఆపనీకి ప్రయత్నం చేస్తుంటాం మేము. ఆ విధంగానే రాత్రి ఇన్ఫార్మర్ వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానగానే నిజంగా ఆవుల బండి వస్తుందేమో, లేకపోతే ఏం ఇన్ఫార్మర్ వస్తుందని చెప్పి రాంపేలాల ఇంటి పక్కకే గట్కేసారు. ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇది అయిపోయింది. సోను మాకు నిజంగా బండి వస్తుందంటే అందరికీ చెప్తుండే, మేము అందరూ కూడా వెళ్తుండే. కానీ ఒక్కడే వెళ్ళే వరకు ఈ సంఘటన జరిగింది. అదే మాలాంటి కార్యకర్తలు ఉంటారు, రేపు ఇవాళ నిన్నటి కథ ఇంకోలాగా ఉంటుండే. ఇవాళ ఎంఐఎం కొడుకులు హాస్పిటల్లో ఉంటుంది. అదే ఎంఐఎంలోకి ఈ సంఘటన జరిగి ఉంటే ఇప్పటికీ స్టేట్ అంతా తలగబెడుతుండే కాంగ్రెస్ గవర్నమెంట్, ఈ ఎంఐఎం పోలీసు వాళ్ళు అందరు కూడా కలిసి. ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు, ఏం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు శరం ఏమైనా ఉంటే, లేకపోతే హిందువుల మీద మన ప్రేమ ఉంటే వెంటనే ఫస్ట్ ఒక లిస్టు తయారు చేసి ఇచ్చినాం. ఇంతకుముందు కూడా మేము కమిషనర్కి కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఎవడైతే ఉన్నాడో ఈ ఎంఐఎం గుండాలో, ఎవడైతే ఈ హౌస్ స్మగ్లింగ్ దందాలు చేస్తారో వాళ్ళందరూ ఒక లిస్ట్ ఇచ్చినాం మేము. వీళ్ళందరి మీద కేసులు బుక్ చేసి రౌడీ షీట్లు ఓపెన్ చేసి పీడీ యాక్ట్ పెట్టి వీళ్ళని పర్మనెంట్గా జైలుకి వెళ్ళి బయటికి రాకుండా చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఇల్లీగల్ స్లాటర్ హౌస్లు ఉన్నాయి. ఇల్లీగల్ స్లాటర్ హౌస్లు ఏడేడు ఉన్నాయో, బహదూర్పుర స్లాటర్ హౌస్ కానీ, ముషీరాబాద్ కానీ, మీరు ఓల్డ్ సిటీకి పోతే ఇంట్లో కోసుకుంటారు కొడుకులు, ఇంట్లో ఆవులం కోసి బయటికి అమ్ముతారు. ఇవన్నీ కూడా బంద్ చేయాలి. మూడో డిమాండ్ ఏంటంటే గోరక్ష కార్యకర్తల మీద పెట్టిన అక్రమ కేసులు, డకాయిటీ కేసులు, దొంగతనాల కేసులు, మర్డర్ కేసులు, రిమాండ్ కేసులు ఇవన్నీ తీసేసేయాలి. మీరు పని చేయండి, పోలీస్ డిపార్ట్మెంట్ పని చేయండి, మేము బయటికి వచ్చి మీతో సహకరిస్తాం. మేము బయటికి ఎడికిరాం, మాకు ఏమవసరం అన్నా. ఇలా ప్రాణాలు పోగొట్టుకొని, జీవితాలు పోగొట్టుకొని ఒక్కొక్క రోడ్డు మీదకి వచ్చి ఒక్కొక్కరి మీద 20 కేసులు. దేనికి? గోరక్ష చేస్తున్నానికి 20 మీద కేసులు. ఇలా దందా చేస్తున్నాడు మంచిగా బయట తిరుగుతున్నాడు, పైసలు సంపాదించుకుంటా, ₹1 కోటి టర్న్ ఓవర్ చేస్తున్నాడు వాడు. అంటే సోను వారంలో 2 బండ్లు పట్టినందుకు వానికి దాదాపు 20 లక్షలు లాసు. ₹1,00,000 పెడితే అయిపోతుంది, నేను గుద్దేసి బెయిల్ తెచ్చుకుంటా, వీడు చచ్చిపోతే ఏమవుతానని అనుకుంటారు ఆ కొడుకులు. ఇలా గన్తోనే షూట్ చేసిండు. మీ మీడియా తరపు నుంచి కూడా మేము కోరుకుంటుంది ఒకటే, మాకు ఈ 3 డిమాండ్లు తీర్చండి, ఇవి తీర్చాల్సిందే. ఇలాంటి వాళ్ళు ఎన్కౌంటర్ చేసి పడేసాలన్నా. ఎందుకు మొన్న నిజామాబాద్ సిపి బాధపడుతుండు, మా పోలీసుని పొడుస్తుంటే ఎవరు రాలే పబ్లిక్ అంటుండు. మరి నిన్న గట్కేసార్ల సోను నేను పోయేదాకా రోడ్డు మీద పడేసిరు పోలీసు వాళ్ళ. ఒక్క పోలీసు చేయి పట్టుకోలే కనీసం. నేను పోయినాక లిఫ్ట్ చేసి నా కార్లు వేసుకుంటూ కూడా ఒక పోలీసు చేయలే నాకు. కనీసం నన్ను కూడా అడుగుతలేరు, ఎవరు నువ్వు ఎందుకు తీసుకోతున్నావు అని చెప్పి. అంటే మీకు మాత్రం హ్యుమానిటీ, మీకు మాత్రమే డ్యూటీలా, మీ మాత్రం ప్రాణాలా, మావి కావా? ఇంకా మీవే అందరికంటే ముఖ్యమైనది, మీరు చేయాల్సిన పని మేము చేస్తుంటే ఇలా మా కార్యకర్తను వదిలేసిరు. దమ్ము లేదనా తెలంగాణ పోలీస్కి? దమ్ము లేదు. నువ్వు కార్లో తీసుకుపోయిన ఫుటేజ్ ఉండగా కూడా పోలీసు వాళ్ళు మేము తీసుకుపోయినాం అని చెప్పారు.
అంటే అది ఎంత దుర్మార్గం చూడు. అంటే ఫుటేజ్ ఉంది కారులో పవన్ ఆ పేషెంట్ని అదే గోరక్ష కార్యకర్తను సోనుని తీసుకుపోయినటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాత పోలీసు వాళ్ళు మేము తీసుకుని పోయినాం, మేము పెట్రోల్ వచ్చింది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, రిమాండ్ రిపోర్ట్లో రాయడం. తర్వాత ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో 5 లక్షలు డిమాండ్ చేసిండని 5 లక్షలు డిమాండ్ చేసి ఒక మనిషికి మధ్య గలాటా జరిగితే షూట్ అనేది చాలా షార్ట్ డిస్టెన్స్లో జరుగుతుంది. ఇది లాంగ్ డిస్టెన్స్లో షూట్ జరిగిందని డాక్టర్లు కూడా చెప్తున్నారు, ఎందుకంటే దూరం నుంచి బుల్లెట్ తగిలిందని. సో ఇది కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్. అంటే హిందూ కార్యకర్తల్ని, గోరక్షా దళ కార్యకర్తల్ని బ్లేమ్ చేసే విధంగా వీళ్ళు ఇస్తున్నటువంటి పోలీస్ వాళ్ళు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషను, ఎంఐఎంలకు తొత్తులుగా మాట్లాడి పోలీస్ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు యావత్ హిందూ సమాజాన్ని బాధ పెడుతున్నాయి. ఈ విషయంలో పోలీస్ వాళ్ళు రీథింక్ చేసుకోవాలి. వాడి మీద పీడీ యాక్ట్ వేసి 6 నెలలు బయటికి రాకుండా వాడిని అరెస్ట్ చేయాలి, ఎన్కౌంటర్ చేసేయాలి ఇట్లాంటి వాళ్ళను. మీ ద్వారా ఎంఐఎం కొడుకులకు కూడా చెప్పదలుచుకున్నాను, మీరు దాడులు చేస్తానో, కార్లతో కూర్చోనో, షూట్ చేస్తానో ఆగే పరిస్థితి ఈ రోజు కార్యకర్తలకు లేదు. ఈ దేశం కోసం పనిచేసే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు కానీ, విఎస్పి కార్యకర్తలు కానీ మేము చట్టాన్ని గౌరవించి ఉంటున్నాం. బిడ్డ మేము కనుక ఒకసారి బయటకు వస్తే ఈ అసద్ గాడు, అక్బర్ గాడు ఒకడొచ్చినా నేనేది లేదు. మేము కూడా ఏం చేయాలా చేస్తాం. हमको भी ताकत है, हिंदुओं को भी ताकत है, दिखाते ओल्ड सिटी को जला देते एक दिन में. మా చట్టానికి మేము గౌరవించాం, మేము ఈరోజు ఇట్లా సైలెంట్గా ఉంటున్నాం. కానీ ఇప్పటి నుంచి మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి కూడా తెలుసుకోవాలి, నీకు హిందువులు కావాలా, ముస్లిం ఓట్ బ్యాంక్ కావాలా. రౌడీ సీటర్లు కానీ జూబ్లీస్ క్యాండిడేట్లు పెట్టేసి ఈరోజు రెచ్చిపోతుంటే మీరు ఏం చేయలేకపోతే చేదాకు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా. వానికి ఫేవర్ చేయడానికి ఈరోజు నాటకాలు ఆడుతున్నారు, అన్ని కార్యకర్త మీద బదలాం చేస్తారు, 5 లక్షలు డిమాండ్ చేస్తున్నారని. మీడియాలో కూడా కొంతమంది మీడియా ఉన్నారు, వాళ్ళు కూడా కొంచెం సోయుండి స్క్రోలింగ్ చేయాలి. పొట్టల ఛాతిల బుల్లెట్ దిగితే ఒకడు భుజంలో బుల్లెట్ దిగింది అంటాడు, ఇంకోటి 5 లక్షలు తీసుకుంటా మీడియా స్క్రోలింగ్ చూస్తుంది. తెలియదా మీకు? కాల్ రికార్డ్స్ ఉంటాయి కదా. మీ ఓనర్లు, మీడియా సంస్థల ఓనర్లు పొద్దున్న లేస్తూ గోమాతకు పూజ చేస్తారు, గోమాత సేవ చేస్తారు, మీరేమో గోరక్ష కార్యకర్తల మీద ఇలాంటి నిందలేస్తారా? మీ ద్వారా ఒకటే హెచ్చరిస్తాం ఎంఐఎం కొడుకులకు, బిడ్డ మీరందరూ జాగ్రత్త ఉంటారు. ఇప్పటి నుంచి మా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది, మేము స్టార్ట్ చేస్తాం, ఏం చేసుకుంటారో చేసుకోండి.